రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మృతదేహం, శవం, పార్థివ దేహం, ఈ మూడు పదాలు మనం వింటూనే ఉంటాం. సో అత్యంత నిమ్న కులాల వాళ్ళకి సంబంధించి ఏమో ఒక మాట, ఓ మాదిరిగా ఉండే కులాలకు సంబంధించి కూడా ఒక మాట వాడటం జరుగుతుంది. మరి అత్యంత ప్రముఖులు వారు చనిపోతే దాన్ని శవం అనకుండా, మృతదేహం అనకుండా పార్థివ దేహం అనటం జరుగుతుంది. ఇది ఒక వివక్షలా వినిపిస్తుందంటూ కూడా బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అలాగే పాస్టర్లలో కూడా అగ్రకులాలకు సంబంధించిన పాస్టర్లు ఉన్నారు, నిమ్న కులాల నుంచి వచ్చిన పాస్టర్లు ఉన్నారు. మరి ఇద్దరికి ఒకేలా చూడటం జరుగుతుందా? ఇద్దరిని ఒకేలాగా మరి సమాజం స్వీకరిస్తోందా? ఇద్దరి యొక్క శవాలను సంబంధించి లేదా మృతదేహానికి సంబంధించి కూడా, అదేవిధంగా ఎంక్వైరీలకు సంబంధించిన విషయంలో కూడా సేమ్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు చర్చించబోతున్నాం. మనతో పాటు ప్రత్యేక చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు మహమ్మద్ వహీద్ గారు. వీరు కుల నిర్మూలన సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. వహీద్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రైట్ అండి, పగడాల ప్రవీణ్ గారికి సంబంధించి కూడా మనం ఒక 2-3 రోజుల నుంచి వింటూ ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవుతున్న అంశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా మరి పాస్టర్ స్థాయిలో ఉండి హత్యకు గురవడం లేదా అనుమానాస్పద మృతిలో ఆ విధంగా ఆయన చనిపోవడం, రకరకాలుగా భావాలను మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పాస్టర్లలో స్థాయిలు కూడా ఉన్నాయంటూ కూడా బయట వినిపిస్తుంది. మరి మీకు తెలిసిన స్థాయిలు ఏంటంటారు? ముందుగా కుల నిర్మూలన సంఘం పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతికి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా సానుభూతిని తెలియజేస్తున్నది. అన్నిటికంటే ముందుగా పగడాల ప్రవీణ్ గారి వీడియోలు నాకు ఆయన పర్సనల్గా ఎప్పుడు నేను కలవలేదు, నాకు పరిచయం కూడా లేదు. అయితే ఆయన వీడియోలు నేను చాలా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన యొక్క వాగ్ధాటి కావచ్చు, ఆయనకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆ పట్టు, అన్ని మతాలకు సంబంధించిన పుస్తకాలపై ఆయన ఒక పట్టు సాధించినటువంటి వ్యక్తి ఆయన. అండ్ ఆయన చర్చలో కూడా ఎక్కడ కూడా పిడివాదం కనబడదు మనకు, చాలా రేషనల్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన ఒక మతానికి రిప్రజెంట్ చేశారు, నేను ఒక నాస్తికుణ్ణి అయినా కూడా ఆయన చర్చలో ఎంతో అర్థవంతంగా ఉండేది, అంటే వినాలనిపించేది. అంత తీవ్రంగా అంత డీప్గా చర్చించేటువంటి ఒక వ్యక్తిని, ఒక మేధావిని కోల్పోవడం అయితే చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ యొక్క హత్య, అంటే ఈ హత్యనా అది అది యాక్సిడెంటా అనేది ఇంకా తేలాల్సిన విషయం ఉన్నది. అది కాకపోతే సిచ్యువేషన్ చూస్తే మాత్రం అది కొంత అనుమానాస్పదంగా మాత్రం ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వాళ్ళు తేల్చాల్సిన విషయం అది. అయితే ఇక్కడ వివక్ష కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎలా అంటారు? ఎలాగంటే అంటే ఈ ప్రవీణ్ గారి విషయంలోనే కాదు, అది ఏ విషయంలో కూడా ఈరోజు మనం కనుక చూస్తే అటు మీడియా పరంగా కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, ఒక ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరైనా, ఒక మతం కానీ ఇంకేదైనా కాదు, వాళ్లకు వచ్చినటువంటి ఆపదలు కానీ వాళ్ళకైనటువంటి ఏదన్నా ఇబ్బంది కలిగితే స్పందించే విధానంలో స్పష్టమైన మార్పు వస్తుంది. అదే ఒక నిమ్న కులాల నుంచి నిమ్న వర్గాలకు రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తులకు ఇచ్చే ప్రాధాన్యతకు, వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యతకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రవీణ్ గారి బదులుగా ఏ ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తి కనుక అయ్యుంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈ మీడియా ఇంత మౌనంగా ఉండేది కాదు, ఇటు ప్రభుత్వ పక్షం నుంచి కూడా ఇంత అంటే ఒక స్లో మోషన్లో నడుస్తుంది. 2-3 రోజులైనా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా బయటికి రాకపోవడం, ఒక స్పష్టంగా ఒక బాధ్యత గల వ్యక్తులు అటు పోలీస్ వైపు నుంచి కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ తమ అబ్జర్వేషన్స్, ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాము నాకైతే తెలిసి కనబడలేదు. పోలీస్ అధికారులు మాత్రం, అంటే ఉన్నత అధికారులు కాకుండా జిల్లా పరిధి కూడా ఆ లోకల్ పరిధి వాళ్ళు మాత్రమే దీని మీద స్పందిస్తున్నారు. ఇది పేపర్లలో కూడా మీరు గమనిస్తే ఏ 3rd పేజో లేదా లాస్ట్ పేజ్లోనో ఎక్కడో చిన్న బాక్స్ కనిపిస్తుంది మనకు. ఇదే కనుక మీరు అంటే ఎవరికో జరగాలని కాదు కానీ జరుగుతున్నాయి చాలా సంఘటన జరిగినప్పుడు స్పందించే విధానంలో చాలా మార్పు ఉంటుంది. అది ఫ్రంట్ పేజ్లో వచ్చేసి ఇటు టీవీ ఛానల్స్ కూడా చాలా స్తబ్దత మెయింటైన్ చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చాగోష్ఠులు కానీ లేదా ఇటువంటి ఏ కార్యక్రమాలు పెద్దగా లేవు, వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి, అసలు రావట్లేదని కాదు కానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అండ్ ఈ మౌనం వెనుక అంటే వాస్తవాలు దాగే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ గ్యాప్లో ఎవరికి వాళ్ళు సర్దుకునే పరిస్థితి అండ్ ఒక మైండ్ సెట్ను కూడా క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం అనేది డౌట్ వస్తుంది.
కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక వివక్ష అయితే ఈ కేసులో కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు అంటే చనిపోయారు లేదా హత్యకు గురయ్యారు అన్న స్పాట్లో కొన్ని ఆధారాలు కనిపించాయంటూ కూడా సోషల్ మీడియాలో మనకు వైరల్ అవుతున్నాయి. వాటి మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే? అదే అక్కడ వెళ్ళి పరిశీలించిన వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా ఓకే. గమనిస్తే కనుక అక్కడ కొంత బురద అక్కడ ఏ మాత్రం బురద లేదు, కానీ ఆయన బట్టలకు అక్కడ బురద ఉందంటున్నారు. అండ్ వెహికల్ బాడీ మీద పడినటువంటి విధానం కావచ్చు, ఎక్కడ ఒక తల మీద మాత్రమే ఒక గాయాలు ఉండి వెహికల్కు కూడా ఎటువంటి గాయాలు లేకుండా, అంటే డ్యామేజెస్ ఏం లేకుండానే ఇవన్నీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయనేది వెళ్ళి చూసిన వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్. దీన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఇదే కాకుండా ఇప్పుడు మనము టెక్నికల్గా చాలా ఎదిగిపోయాము. వాస్తవానికి అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నా లేకున్నా కూడా ఒక కేసును ఛేదించగలిగేటువంటి సత్తా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నది. వాళ్ళ మొబైల్ ఫోన్ డేటా కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు, అనేక ఇంకా చాలా చాలా అడ్వాన్స్మెంట్ ఉంది. దాని ఆధారంగా దీంట్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలి. ఇందులో కూడా ఆ తేల్చే విధానం దాంట్లో కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నది ఉన్నట్టుగా కనుక బయట పెట్టగలిగితే అందరికీ న్యాయం జరుగుతుందనేది భావన. ఎందుకంటే ఒక టార్గెటెడ్ మనిషి, ఆయన సోషల్ మీడియాలో ఆయన అనేక వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోల కింద కనుక కామెంట్లు చూస్తే డైరెక్ట్గానే బెదిరింపులు, చంపేస్తామనడం, వల్గర్ లాంగ్వేజెస్, ఇవన్నీ చూస్తుంటే ఆయనకు ఒక థ్రెట్ ఉన్న విషయం అయితే చాలా స్పష్టంగానే ఉంది. పాత వీడియోలో ఆయన గారు కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగిందంటూ కూడా బయట కొన్ని వీడియోలు వినిపిస్తున్నాయి. నాకు ఇదే లాస్ట్ స్పీచ్, నన్ను చంపడానికి ఉన్నారు రెడీగా అని చెప్పేసి. ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఆ వీడియోలు రిలీజ్ అయిన కొద్ది రోజులు లేకపోతే కొద్ది నెలల తర్వాత ఇలా జరగడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనము దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే గతంలో కూడా కొంతమంది హత్య గావించబడ్డారు. అంటే ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ ఖతం చేసే పనిలో కొంతమంది ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఈయన కూడా డైరెక్ట్గానే ప్రశ్నించే వ్యక్తి అయినా దాన్ని భరించలేక దాన్ని సమాధానం చెప్పుకోలేని వాళ్ళ యొక్క అది వాళ్ళ లోటు అది. ఈయన అడుగుతున్నాడు కానీ దానికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎప్పుడైతే సమాధానం ఇవ్వలేమో ఇటువంటి భౌతిక దాడులకు దిగే అవకాశం ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు అవకాశం ఉంది, అంటే మనం స్పష్టంగా చెప్పలేము, కానీ దాడి జరిగే అటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉన్న వ్యక్తి ఇది. రైట్. ఇప్పుడు కొంతమంది అంటే కొన్ని సమూహాలు సమావేశాల్లో, సభల్లో మాట్లాడేటప్పుడు కానీ ఇతర కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు కానీ వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో థ్రెట్ ఉంది అని అన్నప్పుడు కానీ లేదా విన్నప్పుడు కానీ దాన్ని సుమోటోగా తీసుకొని కానీ సంబంధిత శాఖాధికారులు కూడా ముందు వాళ్ళకు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇచ్చి ఉంటే ఇటువంటి ఘటనలు జరిగేవి కాదు కదా అంటూ బయట వినిపిస్తున్న టాక్. మీరేమంటారు దీన్ని? ఎస్, కరెక్ట్. అది ఇంత ఫోకస్ ఉన్నటువంటి ఒక మనిషి తను ఓపెన్గానే థ్రెట్ ఉన్న విషయం కూడా చెప్పినప్పుడు అది బహిరంగంగా చూస్తే కనుక అందరికీ అర్థమవుతుంది. అది అంటే ఇంతగా ఓపెన్గా వాస్తవాలను గట్టిగా చెప్పగలుగుతున్నాడు అంటే థ్రెట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఈరోజు మరి ప్రభుత్వాలు రక్షణ కల్పించే పరిస్థితిలో ఉన్నాయా, లేకుంటే ఎవరికి రక్షణ కల్పిస్తున్నాయి, ఎవరికి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనేక దాడులు జరుగుతున్నాయి, కులాల పేరు మీద జరుగుతున్న దాడులు ఉన్నాయి, మతాల పేరు మీద జరుగుతున్న దాడులు ఉన్నాయి, కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. కొన్ని జంటలు వెళ్ళి స్వయంగా పోలీస్ స్టేషన్లలో మాకు థ్రెట్ ఉంది అని చెప్పి స్వయంగా వెళ్ళి రిటర్న్లో రాతపూర్వకంగా ఇచ్చినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేసిన పరిస్థితి. మరి కొన్ని రోజులకే వాళ్ళు అనుమానించినట్టుగానే హత్య గావించబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు థ్రెట్ ఉందని చెప్పినా కూడా వాళ్ళను పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు పోలీస్ వ్యవస్థ లేదు. దాని రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళ డౌట్ పడ్డట్టుగా దాడులు జరిగినాయి, హత్యలు కూడా జరిగినాయి. ఈ మధ్యనే వరుసగా జరుగుతూ ఉన్నాయి. అవునండి. ఆ కేసులన్నింటిలో కూడా వాళ్ళు ఏదో సమయంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తాయి మనకు. రైట్. ఓకేనండి, అంతవరకు ఓకే. ఇప్పుడు అయితే ఒక మతాన్ని కించపరుస్తూ ఇంకొక మతం, ఆ మతాన్ని కించపరుస్తూ ఈ మతం, ఇలా పెరుగుతూ పోతుంటే మన సమాజంలో ఇలాంటి ఘటనలు పెరిగే అవకాశం లేదంటారా? మీరేమంటారు దీని మీద? అదేనండి, ఇది మతం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఎవరికి ఎలాంటి నష్టం లేదు. కానీ వ్యక్తిగత స్థాయి నుంచి దాటి మాదే గొప్పది,
మాకంటే గొప్పది ఇంకోటి లేదు, ఎవరైనా మా దారిలోకి రావాల్సిందే అని అది ఎవరు ఆలోచించినా ఎవరు ప్రపోజల్ పెట్టినా కూడా అది తప్పకుండా చాలా అభ్యంతరకరమైన విషయం. అది ఓవరాల్గా చూస్తే మనకు యాక్చువల్గా ఇప్పుడు ఈ సమాజంలో మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు నైతిక విలువలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో మతం యొక్క అవసరం దాదాపుగా లేదనొచ్చు. ఓకే, అందరి పరిపక్వత అందగా ఉండని పరిస్థితుల్లో నమ్ముకుంటే నమ్ముకోవచ్చు, దాంతో కూడా వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ అది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఏ మతం కూడా ఒక మనిషిని హాని చేయమని చెప్పే మతం ఏది లేదు. డైరెక్ట్. ఓకే వహీద్ గారు, ఇప్పుడు అదేవిధంగా కొద్ది రోజులుగా చూస్తున్నట్లయితే, కొన్ని నెలల నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే, ఒక మతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇంకో మతానికి సంబంధించిన ఇంకో వ్యక్తి ఇతర మతాలను కించపరుస్తూ ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వైరల్ అవుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో అవుతున్నాయి లేదా రెండో విషయం, బాగా మొత్తమందును నింపుతున్నాయి మత విశ్వాసకులకు. మరి వారిని కంట్రోల్ చేసి ఉంటే ఇలాంటి ఘటనలు కూడా మనం అక్కడే కంట్రోల్ అయ్యి ఉండే కదా అంటూ బయట మరొక టాక్. దీని మీద మీ యొక్క ఒపీనియన్? అదే, ఇప్పుడు మతం గురించి మాట్లాడడం అనేది మనకు భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ఉంది. అంటే ఇతరులకు ఎటువంటి హాని కలగనంత వరకు అదే కించపరచకుండా అవసరం కూడా లేదు. మరి అంతకు మించి మాట్లాడుతున్న వాళ్ళని మరి పోలీసులు కానీ లేదా దానికి సంబంధించిన అధికారులు కానీ కట్టడి చేస్తే అన్న ఒక ఆలోచన ఎలా ఉంటుందంటారు? కట్టడి చేయాల్సిందే, ఎవరికైనా కట్టడి చేయాల్సిందే. అయితే అందులో మాట్లాడుతున్న దాంట్లో ఎంత సత్యం ఉన్నది, ఎంత అధిగా అంటే వేరే వాళ్లకు డైరెక్ట్గా వాళ్ళను కించపరిచే విధంగా లేదా వాళ్ళను రెచ్చగొట్టే విధంగా లేనంత వరకు ఎవరు ఏ మతం గురించైనా ఎవరైనా మాట్లాడవచ్చు, అందులో తప్పేమీ లేదు. మతం గురించి చర్చించండి, ఏదైనా విషయం ఉంటే చర్చించుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి బ్రదర్ షఫీ గారు ఉన్నారు, ఆయన మనకి ముస్లిం సోదరుడు అయినప్పుడు కూడా మరి ఇతర మతాల గురించి ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని ఆ విషయం మీదే స్టిక్ అవుతున్నారు కదా. సో ఎలా తీసుకోవచ్చు? అదే, మత ప్రచారం చేసుకోవడానికి కానీ మతాన్ని ఆచరించే విషయంలో కానీ రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కును కల్పించింది, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ లిమిట్ దాటి వెళ్తేనే వచ్చే సమస్యలు ఇవన్నీ కూడా. రైట్. ఇప్పుడు మరి పగడాల ప్రవీణ్ గారు కూడా కొన్ని వీడియోల్లో, పాత వీడియోలలో మరి హిందువులకు సంబంధించిన మత దూషణలు చేస్తున్న పరిస్థితి కూడా మనం విన్నాం. సో మరి వాటి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? అదే, మత దూషణలు అది ఎవరు చేసినా తప్పేది. ఓకే, దూషణలు కాకుండా వాస్తవం మీద ఎవరైనా ఇద్దరు మేధావులు అంటే సబ్జెక్ట్ మీద నిష్ణాతులు ఇద్దరు కూర్చున్నప్పుడు దాంట్లో ఏముంది అని చర్చించుకోవడం వేరు. ఓకే, కానీ ఒకరికి టార్గెట్ చేస్తూ దూషించడం అనేది ఎవరు చేసినా తప్పేది. అది పగడాల ప్రవీణ్ గారు చేసినా తప్పే, మరొక వ్యక్తి చేసినా తప్పే, ఏ మతం వారు చేసినా కూడా తప్పే. కాకపోతే ఆ లిమిట్స్ దాటకుండా ఇతరుల మనోభావాలను అంటే ఇప్పుడు మనోభావాలంటే చాలా సున్నితం అయిపోయినాయి. మనోభావాలంటే ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో కూడా తెలియకుండా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ మనోభావాలు అనే ఆ పదాన్ని కూడా మనం తరచుగా వాడుతున్నాము, అది కూడా అంత కరెక్ట్ కాదేమో. అది మనకున్నట్టు స్వేచ్ఛను ప్రాపర్గా దాన్ని వాడుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అది దాటి ఒక వివక్షతోటి లేదా ఒక వ్యంగ్యంతో ఎవరు మాట్లాడినా కూడా తప్పేది. ఒక మంచి వాతావరణాన్ని వాళ్ళు పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, కాబట్టి అసలే ఇప్పుడు మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఒక టార్గెటెడ్ విషయాలు నడుస్తున్నాయి, మతాల చుట్టూ లేదా కులాల చుట్టే రాజకీయం నడుస్తుంది. ఈ పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక చివరిగా అండి, ఇప్పుడు గతంలో కూడా అయ్యప్ప స్వామిని తిట్టినందుకు లేదా ఆయన యొక్క జననాన్ని ప్రశ్నించినందుకు కూడా ఒక వ్యక్తికి సంబంధించిన దేహశుద్ధి జరిగింది. అటుపక్క మళ్ళీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, మళ్ళీ జైలు శిక్ష లైక్ ఇవన్నీ జరిగాయి. అంతవరకు ఆహా ఓహో పర్లేదు, నేరము శిక్ష అనుకున్నాం, అంత బాగుంది. కానీ ఆత్మహత్యలు లేకపోతే ఒకవేళ హత్యలకు దారి తీయటం, ఈ క్రమాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది అభిలేషన్ ఏమంటారా? మీరన్న కేసు నాకు బాగా గుర్తుంది. అది జరిగినప్పుడే మేము వెంటనే స్పందించాం. దాని మీద కూడా ఆయన చెప్పిన విధానం తప్పని డైరెక్ట్గా అతనితో అన్నాము, బహిరంగ కూడా చెప్పాము అదే మాట. విషయంలో ఏం తప్పుగా ఉండకపోవచ్చు, ఉన్న వాస్తవం ఉండొచ్చు కాక ఆయన చెప్పే విధానంలో తప్పు ఉంది. అది అంత అట్లా చెప్పాల్సిన అవసరం లేకుండే యాక్చువల్గా. కాబట్టి అది జరిగింది, అవన్నీ మనం చూసాము, దాని పరిణామాలు చూసాము. అటువంటి పరిస్థితులే రాకుండా చూసుకుంటేనే మంచిది. ఇక రానున్న కాలంలో మరి ఏ మత వాదులకైనా, ఏ మత ఛాందసవాదులకైనా, ఏ మత పెద్దలకైనా మీరిచ్చే కుల నిర్మూలన సంఘం తరపున మీరిచ్చే మెసేజ్ ఏంటంటారు? ఒకటేనండి, మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. అది ఓకే, ఖచ్చితంగా
మీరు దాన్ని ఎవరైనా సరే అది దాన్ని పాటించుకుంటే చాలా సంతోషం, పాటించుకోవచ్చు. ఎవరి మతం వాళ్ళకి గొప్పదే. అయితే దాన్ని దాటి మరొక మతం మీద దాడిలాగా, విమర్శలాగా లేనంత వరకు చాలా బాగుంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఎవరికి వారు మతాన్ని ఆచరించుకుంటే చాలా హ్యాపీగానే ఉంటుంది. ఈ సమాజంలో మత సామరస్యం అనేది నేటి అవసరం. అది ఇప్పుడు చాలా అవసరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. గతంలో కంటే ఇప్పుడు చాలా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మరింత జాగరూకతతోటి ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా మత స్వేచ్ఛను హాయిగా అనుభవించాలంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఎవరి మతాన్ని వాళ్ళు హాయిగా ఆచరించవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే మొహమ్మద్ వహీర్ గారు వీరు కుల నిర్మూలన సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఏ మతమైనా సరే, ఏ మత వాదులైనా, ఏ మత ఛాందస వాదులైనా, ఏ మత పెద్దలైనా సరే తమ మతాన్ని మరి కీర్తించుకుంటూ వాళ్ళ మతాన్నే శ్లాఘించుకుంటూ ఎంత వ్యాసం చేసినా, ఎంత అధిక సభలు నిర్వహించినా తప్పులేదు. కానీ ఇతర మతాల గురించి కానీ, ఇతర కులాల గురించి కానీ ఇటువంటి మరి అసందర్భ లేకపోతే ఇటువంటి దోషులకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే ఫలితం తప్పనిసరిగా అనుభవించాల్సి ఉంటుంది. అది చట్టపరంగా తీసుకోవచ్చు, లేదా ప్రభుత్వాలు వాటి మీద కట్టడి చేయొచ్చు, లేదా విడి వ్యక్తులు కూడా చేతిలో తీసుకునే ప్రమాదం కూడా ఉంది అంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.